వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈ మధ్యకాలంలో కృష్ణా డిస్టిక్లో గుడ్లవల్లేరు కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఉండటం అందరినీ భయానికి గురి చేసింది. అయితే పోలీసులు మాత్రం హిడెన్ కెమెరాలు ఇప్పటివరకు ఏమీ దొరకలేదని ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేవా అనే అంశం పక్కన పెడితే ఇది ఆడపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, వారు మళ్ళీ యథావిధిగా కాలేజ్కి వెళ్ళగలుగుతారా, వారి తల్లిదండ్రులు వారిపై ఎలాంటి ఆందోళనలను గురవుతారు, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారికి సమాజం పట్ల ఎలాంటి అపనమ్మకాలు వస్తాయి లేదా గురవుతారు, ఈ విషయంపై సైకాలజిస్ట్ హరిరావు గారితో మనం ఇవాళ చర్చిద్దాం. సార్, ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఆడపిల్లల జీవితాలపై ఎలాంటి ప్రభావం జరుగుతుంది, వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైనా నమ్మకాలు ఎవరైనా మనిషినైనా ఎలాంటి కాలేజీలైనా వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా ధైర్యం చేయగలుగుతారా? రైట్. ఇక్కడ మనకి గుడ్లవల్లేరు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో పేరేదో ఉంది, పేరు మనకు అనవసరం. అక్కడ హిడెన్ కెమెరాల్లో దాదాపుగా బాత్రూంలో ఆడపిల్లల యొక్క వీడియోలు తీసి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు, వాటిని అమ్ముతున్నారు. ఇటువంటి ఇష్యూ ఒకటి బయటకు వచ్చి సడన్లీ ఆ కాలేజీలో అర్ధరాత్రి ఆడపిల్లలందరూ ధర్నా చేసి మాకు న్యాయం జరగాలని ధర్నా చేస్తే అది పబ్లిక్ అయింది. సో మీడియా ద్వారానే మనకు తెలిసింది. మీడియాకి ఎప్పుడు సెన్సేషన్ కావాలి కాబట్టి సహజంగా అటు ఇటు రెండు వైపులా సెన్సేషన్ చేస్తూ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అది కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ కొంతేమో యూట్యూబ్ ఛానల్స్, ఆ తర్వాత ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాల్లో అది బాగా సర్క్యులేట్ అయింది. ఏం సర్క్యులేట్ అయింది? న్యూస్ సర్క్యులేట్ అయింది. న్యూస్ ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 4th ఇయర్ స్టూడెంట్స్, అదే కాలేజీకి సంబంధించినటువంటి అబ్బాయి వాళ్ళు హోటల్ రూమ్, ఓయో రూమ్కి వెళ్ళారు. ఓయో రూమ్ అంటే హోటల్ రూమ్కి వెళ్ళినట్టు. రూమ్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఉండగా వాళ్ళ ప్రైవేట్ టైంని అతను షూట్ చేశాడు. ఆ అమ్మాయిని ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయసాగాడో సంథింగ్ ఏదో చెప్పారు. సో ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలంటే నువ్వు మీ కాలేజీలో కొంతమంది కెమెరాలు అమర్చాలని చెప్పాడు అతను. చెబితే ఈ అమ్మాయి కొన్ని వాష్రూమ్స్లో కెమెరాలు అమర్చింది. అవి కొన్ని కెమెరా షూట్ చేశారు. అవి దాదాపుగా 300 పైన, నెంబర్ కూడా చెప్తున్నారు, 300 వీడియోలు బయటకు సర్క్యులేట్ అయ్యి వాటిని అమ్ముతున్నారు. ఈవెన్ హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్కి అమ్మారు. ఇటువంటి ఏవేవో మొత్తానికైతే బయటకు వచ్చింది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పోలీసులు మొత్తం చూసి ఎటువంటి హిడెన్ కెమెరాస్ దొరకలేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా ఫేక్, అటువంటిది లేదు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు కొంతమంది వెర్షన్ ఏంటి అని అంటే ఇది వారం రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఏమైందంటే ఆ అబ్బాయి మొబైల్లో ఒక అతను చూసి ఇలా సర్క్యులేట్ అవ్వటం చూసి అతను వెళ్ళి ప్రిన్సిపాల్కో ఎవరికో చెప్తే ఆ ప్రిన్సిపాల్ దీన్ని బయట పెట్టొద్దు, ఎందుకంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదో హై ప్రొఫైల్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఆ పేరెంట్స్ యొక్క పిల్లలు కాబట్టి, సో ఇది బయటకు వెళ్తే కాలేజ్ పరువు పోద్దని బయట పెట్టొద్దు, బయట పెడితే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అని ఏదో బెదిరించాడని కొంతమంది స్టూడెంట్స్ చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా వీళ్ళు అయినా సరే అబ్బాయి వచ్చి బయట పెట్టాడు. కొంతమంది అడిగారు, ఏదో సంథింగ్ ఏదో 1 వీక్ గడిచిన తర్వాత అది బయటకు వచ్చి ఆడపిల్లలందరూ ర్యాలీ తీసి మాకు న్యాయం కావాలని ధర్నా చేశారు. ఈ 1 వీక్ లోపే వాళ్ళు సర్దేసుకుని ఉంటారు కదా అని కొంతమంది వెర్షన్. కొంతమంది వెర్షన్ ఏంటంటే ఏమీ లేదు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ చూపిస్తూ ఇలా తన వీడియోస్ ఉన్నాయని తెలిస్తే ఆ అమ్మాయి మిగతా ఆడపిల్లల్ని బెదిరించడానికి నాదే కాదు మీ వీడియోలు కూడా ఉన్నాయి, నేనే పెట్టాను అని తను పెట్టింది. అదేదో తను బెదిరించడానికి చెప్పింది తప్ప అది జరిగే అవకాశం లేదు, అటువంటిది ఏమీ దొరకలేదని కొంతమంది వెర్షన్. వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే వీడియో ఎవిడెన్స్ దొరకలేదు, ఒక వీడియో కూడా బయటకు రాలేదు, దొరకలేదు. అండ్ ఎటువంటి కెమెరాస్ కానీ ఇటువంటివన్నీ వాష్రూమ్స్లో దొరకలేదు, అంటే దొరకలేదు కాబట్టి ఇదంతా ఫేక్ అని కొంతమంది. ఇలా ఫేక్ని ప్రచారం చేయటం వల్ల పిల్లల్లో ఆందోళన పెరుగుద్దని
కొంతమంది దాన్ని ఆ విధంగా చెప్తుంటే, కొంతమంది ఉండి కూడా లేదంటే చాలా ప్రమాదకరం కదా, ఆడపిల్లల జీవితం అంత మీరు వాళ్ళు హై ప్రొఫైల్ అని చెప్పి మీరు తొక్కేయడం కోసం కాలేజ్ పరుగు పోతానో ఇంకోటనో మీరు అట్లా చేస్తున్నారని కొంతమంది ఇక వాళ్ళని యూట్యూబ్లో రకరకాల ఛానల్స్లో కూర్చోబెట్టి చర్చలు చేస్తాం, ఈ ఎక్స్పర్ట్స్ అందరూ చేయడం. సో ఇట్లా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సెన్సిటివ్ ఇష్యూ అంటే సోషల్గా కాకపోయినా ఇండివిజువల్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఉదాహరణకి ఏమైందంటే లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి, తను యాక్చువల్గా ఆమెకు స్కిజోఫ్రీనియా ఉంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నా న్యూడ్ వీడియో నెట్లో సర్క్యులేట్ అవుతుంది సార్, నాకు ఏ సంబంధం వచ్చినా ఆ సంబంధం వచ్చిన వాళ్ళకి ఆ వీడియో వెళ్ళిపోవటం వల్ల సంబంధం చెడిపోతుంది అని చెప్తుంది. నువ్వు ఎవరితోనో న్యూడ్గా చాట్ చేసావా, వీడియో చాట్ కానీ ఏమన్నా చేసావా అని అడిగాను. లేదు సార్ నేను ఎవరితో చేయలేదండి. పోనీ నువ్వు ఎవరన్నా తీసి ఎవరికన్నా పంపావా? లేదు. మరి ఎవరు తీశారంటే ఏమో తెలియదు, కానీ వీడియో ఉంది అంటుంది. ఇప్పుడు ఆమెకి ఇదంతా నీ భ్రమ అని కొట్టిపడేయాలా, లేకపోతే సీరియస్ తీసుకోవాలా అంటే ఇది చాలా సెన్సిటివ్. నిజంగా అమ్మాయి వీడియో ఉంటే అలా నెగ్లెక్ట్ చేస్తే తన జీవితం ప్రాబ్లంలో పడుతుంది కదా ఎవరైనా తీసుంటే. కాబట్టి ఇంకా చాలా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, మరిన్ని విషయాలు చర్చించిన తర్వాత, 1-2 సెషన్ల తర్వాత అట్రిబ్యూట్ చేస్తే ఆమె చెప్పే దాంట్లో ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది. కాబట్టి ఇది స్కిజోఫ్రెనియా అనేది అర్థం చేసుకుని డాక్టర్ దగ్గర పంపించడం. ఇలా దాన్ని మనం బ్లడ్ టెస్ట్ చేస్తూ ఇంకోటి టెస్ట్ చేస్తూ మనం టెస్ట్ చేయలేము, ఓన్లీ లాజిక్ని అర్థం చేసుకుని చేయగలుగుతాం. ఈ మధ్య కూడా ఒకతను వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే, అమెరికన్ గవర్నమెంట్ FBI కానీ లేకపోతే ఆ గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక నానో అంటే చాలా చిన్న సైజులో ఉన్నటువంటి ట్రాన్స్మిటర్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గాలిలోకి వదిలి అవి మనం ఇన్హేల్ చేస్తే అవి మెదడులోకి వెళ్ళిపోయి మన మెదడుని అవి కంట్రోల్ చేస్తున్నాయి, నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని ఒక అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇది చెప్తూ ఉన్నాడు. సో అందులో మనం చూసినట్లయితే అది నిజమా కాదా అంటే నిజం కాదంటానికి వెంటనే కొట్టేయలేం. సో మనం అతనితో చర్చించినప్పుడు అతను చర్చించిన దాంట్లో లాజిక్ ఎక్కడన్నా లేకుండా, పొంతన లేకుండా చెప్తున్నట్లయితే అప్పుడు మనము దాన్ని స్కిజోఫ్రెనియా అని లేబుల్ చేస్తాం. ఇప్పుడు ఈ స్కిజోఫ్రెనియాలో లేబుల్ చేయాలి అని అంటే దాన్ని మొదట చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ అయినప్పుడు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు హిడెన్ కెమెరా ఆర్ స్పై కెమెరా పేరు ఏదైనా పెట్టుకోండి, ఆడపిల్లల్ని షూట్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయని కొంతమంది, లేవని కొంతమంది అంటున్నారు. దాన్ని లేకపోయినా ఉన్నాయి అంటే చాలా ఆందోళనకు గురవుతారు అనేది ఒకరి వెర్షన్. ఇంకొకరు ఉండి కూడా లేవు అని కొట్టిపడేస్తే అప్పుడు ఆందోళనకు గురవుతారు. మన ఈ 2 వెర్షన్స్లోనూ మనకి ఆందోళనకు గురవుతారు అనేది మాత్రం ఖచ్చితం కదమ్మా. అక్కడ ఉన్నాయా లేవా, పెట్టారా లేదా, అది ఎప్పటికీ తెలియదు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మాకు దొరకలేదు. లేవు అని వాళ్ళ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు, వాళ్ళకు దొరకలేదు. పోనీ ఉన్నాయా అంటే ఉన్నాయని ఎక్కడ దొరకలేదు. కాబట్టి అది ఎప్పటికీ లేవు అనే స్టేట్మెంట్ చేయలేరు, మాకు దొరకలేదనే స్టేట్మెంటే చేయగలరు. పోనీ ఉన్న పోలీసులు బయట పెడతారా లేదా అనేది తర్వాత విషయం. ఎనీహౌ పోలీసులు చెప్పింది ప్రజలు నమ్ముతారా, అది కూడా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అదర్ వెర్షన్ కూడా ఉంటుంది డెఫినెట్లీ. కాబట్టి అల్టిమేట్లీ ప్రజలకైతే దాని పట్ల క్లియర్గా ఆ క్లారిటీ రావటం అనేది ఇంపాసిబుల్. డైలమా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సహజంగా ఆ పిల్లల్లో, అదే కాలేజీలో చదువుతున్న పిల్లలు కానీ, లేదంటే ఆ వయసు ఉన్న పిల్లలు కానీ, ఆ వయసు పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కానీ ఆందోళన ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే మనుషులకి ప్రైవసీ చాలా అవసరం, దాంట్లో ఆడపిల్లలకి చాలా అవసరం. ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత విచ్చలవిడిగా ఫోన్లు వాడటము, విచ్చలవిడిగా కెమెరాలు వాడటము, సీసీ కెమెరాలు, లేకపోతే స్పై కెమెరాలు, లేకపోతే హిడెన్ కెమెరాలు, చిన్న సీక్రెట్ కెమెరాలు, చిన్న బటన్లో పెట్టేయటం, ఇటువంటి లీక్ అవటం, ఇటువంటివి చాలా చూస్తున్నాం. ఇంతకుముందు కూడా వేరే దగ్గర కూడా చూసాము. షాపింగ్ మాల్స్లో పెడుతున్నారని, హోటల్స్లో పెడుతున్నారని, ఓయో రూముల్లో పెట్టి వీళ్ళని ఆ సిబ్బంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని,
ఇటువంటి అనేక రకాలైనటువంటి న్యూస్ విన్నటువంటి మనసులకి ఇది ఉందో లేదో కన్ఫర్మ్ కానప్పుడు ఖచ్చితంగా ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఉందేమో వాళ్ళు చెప్తున్న అబద్ధమేమో అనే భయం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైంది. అటువంటి వీడియోలో దగ్గర ఎక్కడైనా వచ్చినప్పుడు సమాజం ఆడపిల్లలను ఎలా చూస్తో తెలుసు. అయితే ఈ స్పై కెమెరాల విషయంలో కొన్ని ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు కదమ్మా. సో స్పై కెమెరా ఎవరైనా కొనేసుకుంటూ ఉంటారు, ఎక్కడైనా వాడేస్తూ ఉంటారు. అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ పెడుతున్నారో కూడా తెలియదు. ఈవెన్ ఫోన్తో కూడా రోడ్డు మీద అట్లా షూట్ చేసేస్తూ ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళని షూట్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళ ప్రైవసీని హరించడం. అయితే వరలక్ష్మి గారని ఆవిడ ఎప్పటి నుంచో ఆమె మాజీ సెన్సార్ బోర్డు మెంబర్. ఆవిడ ఈ స్పై కెమెరాల విషయంలో చాలా ఉద్యమాలు చేస్తూ ఉంది. ఆవిడతో కూడా నేను మాట్లాడి మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ఆమె చెప్పే వెర్షన్ ఏంటంటే ఈ స్పై కెమెరాలు నిషేధించడం సాధ్యపడకపోయినా కంట్రోల్లో ఉండాలి. ఈ స్పై కెమెరా ఎవరికైనా అమ్మేటప్పుడు లేదా అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు దానికి ఒక రిజిస్టర్ నెంబర్ ఇచ్చి దానికి ఒక లైసెన్స్ ఉండాలి. అంటే ఒకసారి స్పై కెమెరాలు అవసరం పడుతూ ఉంటాయి. ఈ డిటెక్టివ్స్ కానీ లేకపోతే జర్నలిస్టులకు కానీ లేకపోతే ఒక దగ్గర అవసరం పడుతుండొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా ప్రూవ్ చేయాలంటే స్పై కెమెరా అవసరం ఉండొచ్చు. అటువంటప్పుడు ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనేటువంటి నియమ నిబంధనలు, వాడేటప్పుడు వాటికి లైసెన్స్, ఇటువంటి అన్నీ ఒక రెగ్యులేషన్ ఉండాలి అని ఆవిడ ఫైట్ చేస్తున్నారు. లాంగ్ బ్యాక్ ఎప్పుడో 2017-18లో వనితా టీవీలో నేను హెల్ప్ లైన్కి వెళ్ళినప్పుడు ఆవిడ పరిచయం నాకు. ఆవిడ అడిగితే ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను. సో ఆవిడ పిలిస్తే వస్తారు, స్క్వేర్ టాక్స్ కూడా వస్తారు, మీరు ఇంటర్వ్యూ తీసుకుందరు. కానీ ఎందుకు స్పై కెమెరాలు వల్ల ప్రమాదం ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి. మనిషి మామూలుగా ఎవరినైనా అబ్జర్వ్ చేయడానికి ఇష్టపడతాడు. అది డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు, లేకపోతే సీక్రెట్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరో అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు రోడ్డు మీద, లేకపోతే ఎక్కడో ఇంట్లో ఏదో వంట చేసుకుంటున్నారు. తలుపు సందులోంచి ఒక అతను చూస్తున్నాడు. ఆమెకు తెలియదు, పని చేసుకునే ఆమెకి, వంట చేసుకునే ఆమెకి. తలుపు సందులోంచి చూస్తున్నాడు. ఇతనికి ఏమి ఉండదు. ఈ తలుపు సందులోంచి చూడటం ఇంకొకరు చూశారనుకోండి, అప్పుడు వెంటనే అతను భయపడతాడు. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఏమవుతుందంటే భయానికి గురి చేస్తుంది, షేమ్, సిగ్గుపడేలాగా చేస్తుంది. ఒకరి అబ్జర్వేషన్లో ఒక మనిషి ఫ్రీగా బిహేవ్ చేయలేడు. మనం కూడా ఈ కెమెరాలు లేనప్పుడు మాట్లాడినంత ఫ్రీగా ఈ కెమెరాల ముందు మాట్లాడలేము. ఖచ్చితంగా కొంత తేడా ఉంటుంది. ఎందుకు కెమెరాలు అబ్జర్వ్ చేస్తున్నాయి కదా. అలాగే అబ్జర్వ్ చేసేటప్పుడు ఒకరు ఫ్రీగా ఉండాలంటే కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ చూడాలి తప్ప వాళ్ళు చూస్తూ ఏం రాస్తున్నాడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు రాయలేకపోతారు కదమ్మా. సో కాబట్టి ఏ మనిషికి కూడా తను ఒకరు అబ్జర్వేషన్లో పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని సీసీ కెమెరాలు కూడా చాలా పర్మిషన్ ఇవ్వలేదు ఇండస్ట్రీస్లో, వాటిల్లో కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సీసీ కెమెరాలు పెట్టి అక్కడ పని చేయాలన్నప్పుడు వాళ్ళు ఓవర్ కాన్షియస్ అయిపోయేసరికి పని చేయలేకపోతారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది, సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. రైట్. అలా కాకుండా సీసీ కెమెరాలు, మనం స్పై కెమెరాల తర్వాత వద్దాం. ముందు సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో ఉంటాయి, మాల్స్లో ఉంటాయి, ఎక్కడైతే అక్కడ ఉంటాయి, సెక్యూరిటీ కోసం పెడుతూ ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఏదో ఒక కారణంతో అక్కడికి ఎవరితో వస్తుంది, పక్కన ఇంకో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయితో రాలేదు, కానీ ఆ అబ్బాయి ఈ పక్కనే ఇన్సిడెంటల్లీ అతను మూవ్ అయ్యేటువంటిది రికార్డ్ అయింది అనుకుందాం. ఒకసారి మనం ఇప్పుడు టూర్ వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకున్నప్పుడు సెల్ఫీ తీసుకుంటే పక్కన ఇంకో అబ్బాయి ఉండటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ సీసీ కెమెరా ఎక్కడో బయటపడ్డప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు అతను ఏం చేసుకుంటాడు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అవతల నీతో పాటు ఉన్నది ఎవరు, అది పెద్ద ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్. అలాగే వచ్చేసి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు తన బిహేవియర్, ఆ స్టాఫ్ బిహేవియర్లో తేడా ఉంటుంది, లేనప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. అయితే కొంత సెక్యూరిటీ వైజ్ సీసీ కెమెరాలు అవసరం. సీసీ కెమెరాస్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్, కొంతవరకే అది ఉంటుంది, కొంతవరకు చూస్తూ ఉంటుంది అది. సో ఆ సీసీ కెమెరాలు కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం అనేది ఎంతో అవసరమైతే తప్ప పెట్టకూడదు. అనవసరంగా పెట్టినప్పుడు అనవసరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి తను ప్రవర్తించేటప్పుడు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు.
ఏదో కాంటెక్స్ట్లో మాట్లాడింది ఇంకో కాంటెక్స్ట్లో అది ఎక్కడో చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు మీరు ఎవరు రికార్డ్ చేయొద్దు అంటాను. నేను కూడా రికార్డ్ చేయను, మీరు కూడా రికార్డ్ చేయొద్దు. ఒకవేళ రికార్డ్ చేస్తే నేను లీగల్లీ యాక్షన్ తీసుకుంటాను చెప్తుంటాను. ఎందుకు చెప్తాను అని అంటే నేను తీసుకోకపోవచ్చు, స్టిల్ ఎందుకు రికార్డ్ చేయొద్దు అన్నాను. రికార్డ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు వింటారు కదా అంటే అనేక కారణాలు. ఒకటి, రికార్డ్ చేస్తున్నామంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, సరిగ్గా వినరు. తర్వాత నేను ఒక కాంటెక్స్లో అక్కడ ఏదో చెప్పుకుంటాను, వీళ్ళు ఎక్కడో మొబైల్ వదిలేయటమో పోగొట్టుకోవటమో పొరపాటుని ఇంకొకరు పంపించడమో ఏదో జరిగినప్పుడు వాళ్ళు వేరే కాంటెక్స్లో విని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి అంటే ఒక కెమెరా ఎప్పుడు కూడా ఒక యాంగిల్ని చూపించగలుగుతుంది, కాంటెక్స్ట్ని కెమెరా చూపించలేదు. మన స్క్వేర్ టాక్స్లో వీడియోలన్నీ కూడా లెందీ ఉంటున్నాయి సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా లెందీ ఉంటాయి, 1 hour 1.5 hour. ఎందుకు అంటే కాంటెక్స్ట్తో పాటు వివరిస్తూ ఉంటారు. జస్ట్ అలా చెప్తే ఏ కాంటెక్స్ట్లో చెప్పామో తెలియనప్పుడు వ్యూవర్స్కి ఏమవుతుందంటే ఇంకో కాంటెక్స్ట్లో తీసుకునే అవకాశం ఉంది కదమ్మా. సో కాబట్టి ఈ కెమెరాలు అనేవి కాంటెక్స్ట్ను వివరించలేవు, ఓన్లీ ఉన్నది అట్లా విట్నెస్ లాగా చూపించగలుగుతుంది. దాన్ని వేరే కాంటెక్స్ట్లో పెట్టేసేసి దాన్ని రాంగ్గా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కెమెరా యూసేజ్ అనేది ఇండివిజువల్స్ వీలైనంతగా తక్కువ చేయాలి. సో కెమెరా యూసేజ్ అనేది వీలైనంత తక్కువగా వాడాలి. ఫోటోలు దిగటం కూడా వీలైనంత తక్కువగా ఫోటోలు దిగాలి. ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగేసి పెట్టేసినప్పుడు అది మనం తప్పేం చేయకపోవచ్చు, కానీ దాన్ని రాంగ్గా ప్రజెంట్ చేసే అవకాశాలు మనం ఎందుకు ఇవ్వటం చేతుల. కాబట్టి ఫస్ట్ మన చేతిలో ఉన్నటువంటి కెమెరాలని తక్కువ వాడాలి, సీసీ కెమెరాలు కూడా తక్కువ వాడినట్లయితే మంచిది. ఇక వచ్చేసి ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇష్యూ వచ్చినట్లయితే ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు, పెళ్ళి కావాల్సిన పిల్లలు, వాళ్ళు ఉందో లేదో తెలియదు అన్నప్పుడు అంటే ఒక కెమెరాలో తను ఉన్నానేమో అంటే తన యొక్క బిహేవియర్, ప్రైవేట్ లైఫ్, ప్రైవసీలో ఉన్నటువంటి లైఫ్ని ఒకరు షూట్ చేశారేమో అనే అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా మానసికంగా చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే షేమ్ కాన్షియస్నెస్, చాలా గిల్ట్ అనిపిస్తూ ఉంటుంది, చాలా నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది. తనను వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, తనను జడ్జ్ చేస్తారు, తనను ఏదో కామెంట్ చేసే అవకాశం ఉంది. తనకు తెలిసి చేయొచ్చు, తెలియకుండా కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫోటో మీ ముందు ఉండి కామెంట్ చేయటం వేరు, మీ ఫోటో ఎక్కడో జరుగుతుంది, ఎవరెవరో దాని గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసుకోవటం, రాసుకోవటం చేస్తున్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి బాధ ఉంటుంది. అయితే ఇది ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అంటే అక్కడ నిజంగా అమ్మాయి ఫోటో కానీ అమ్మాయి వీడియో కానీ ఉండాల్సిన పని లేదు. లేకపోయినా సరే ఉన్నప్పుడు ఎలాగో నష్టం జరుగుతుంది. దాన్ని ఏదో ఒక విధంగా సైబర్ పోలీసులకో ఎవరికో కంప్లైంట్ ఇచ్చి డిలీట్ చేయించుకోవచ్చు ఒకవేళ బయటపడినట్లయితే. స్టిల్ దానికంటే కూడా ఎక్కువ డ్యామేజ్ చేసేది వాళ్ళ మీద మానసికంగా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. లో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది, ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. మొన్న మనము కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు అమ్మ నువ్వు నమ్ముతున్నావు అమ్మ అంటే నువ్వేమన్నావు అంటే నమ్మటం కంటే బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు బాధ అనిపించింది? నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు అనేది ఎంత బాధ అనిపించింది. ఇది సిమిలర్. నా లైఫే నా చేతిలో లేకుండా పోతుంది, నా చేతిలో ఏమీ లేదు అన్నప్పుడు తీవ్రమైనటువంటి బాధ, డిప్రెషన్, ఆత్మన్యూనత కలుగుతుంది. ఓవర్ కాన్షియస్ అయిపోతారు, అతిగా సెల్ఫ్ కాన్షియస్ అయిపోవటం. అంటే అప్పుడు తను ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు అన్నీ మర్చిపోయి బ్రహ్మాండంగా మాట్లాడతాం. అట్లాగే బాగా విపరీతంగా మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే తను ఓవర్ కాన్షియస్ అయినప్పుడు పెర్ఫార్మెన్స్ మీద దెబ్బతీస్తుంది, స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. సో ఒకసారి 2 సార్లు ఏదన్నా నెగిటివ్ వచ్చినప్పుడు ఆ తర్వాత 3వసారి వెళ్ళేటప్పుడు సహజంగా మనకు అది నెగిటివే వస్తుందేమో అనే డౌట్ వస్తుంది కదమ్మా. ఇట్లా 1-2 సార్లు అయ్యిందో లేదో తెలియదు, అయ్యిందని పుకారు ఉంది, అయ్యిందని నమ్ముతున్నారు కొంతమంది. ఈ విధంగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళినా నమ్మలేకపోతూ ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తే నమ్మలేకపోతూ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ వాడుకుంటానికి భయపడుతుంది. అలాగే కాలేజ్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా,
ఎక్కడ తను వాష్రూమ్ వాడాల్సి వచ్చినా తనకి భయం వేసేస్తూ ఉంటుంది. దాంతో వాష్రూమ్ వాడుకోవడం తగ్గించేసినప్పుడు వాళ్ళు రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చేంజింగ్ రూమ్లో డ్రెస్ని చెక్ చేసుకుని ట్రయల్ రూమ్లో ఇటువంటి ఇది ఉన్నప్పుడు నమ్మలేకపోతూ ఉంటుంది. ఇక ఎవరిని నమ్మలేకపోతూ ఉంటుంది అమ్మాయి. ఎందుకు అట్లా ధైర్యంగా వెళ్ళొచ్చు కదా, నువ్వేం తప్పు చేసి ఇది చాలా ఈజీ చెప్పటం. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు బయటపడడం. నేను కూడా అదే చెప్తాను. మనము అదేదో మన డార్క్ కామెడీ వీడియో టైంలో బాను అనుకుంటా, బాను ఇంటర్వ్యూ చేసినట్టుంది. చెప్పింది ఏంటంటే ఫస్ట్ మీ తప్పు లేనప్పుడు ఫస్ట్ అవకాశం ఇవ్వద్దు. మీ తప్పు లేనప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఇచ్చుకోగలరు. కానీ అది చెప్పడం ఎవరైనా అంతే చెప్తారు, కానీ అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి నా తప్పు లేకపోయినా నా మీద శిక్ష పడే అవకాశం ఉంది, నా జీవితం అల్లరయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ ఇండివిజువల్, ఈవెన్ పెద్దవాళ్ళకైనా చాలా దారుణమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ చిన్న పిల్లలు 18 నుంచి 22 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో చూడండి. కొంతమంది పట్టించుకోకపోవచ్చు, వాళ్ళని మనం జనరలైజ్ చేస్తానికి లేదు. ఎక్కువ మందికి ఆ భయం ఉండి ఆత్మన్యూనత పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల అనేక రకాలైన మానసిక శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఒకటి, తను వాష్రూమ్ వాడటానికి భయపడే అమ్మాయి వాష్రూమ్ వాడటం అనేది తగ్గించేస్తుంది. సో మాటికి యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, తను వాటర్ ఇంటేక్ని తగ్గిస్తుంది. వాటర్ ఇంటేక్ తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రకరకాలైనటువంటి బాడీలో డిహైడ్రేట్ అయిపోయి రకరకాల ఇబ్బందులు వస్తాయి. అలాగే తను అక్కడే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా తను బయట వాష్రూమ్ వాడినప్పుడు అలాగే బ్లాడర్ ఫుల్ అయిపోయి ఉండటము, అట్లా హోల్డ్ చేసుకుని ఉంచుకోవటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి శారీరకమైన ఇబ్బందులు, అంతేకాకుండా ఒత్తిడి వలన కూడా చాలా శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. అది తెలిసిన తర్వాత తనకు లాజికల్లీ లేదు అని కన్ఫామ్ అయ్యేదాకా తన యొక్క శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి ఆ భయం వలన రిలీజ్ అయ్యే కెమికల్స్ ఆమె శరీరంలో రకరకాల ఇబ్బందులు కల్పిస్తూ ఉంటాయి. పర్టికులర్లీ మజిల్ లాస్ అయిపోతూ ఉంటారు, నిద్ర పట్టదు, పట్టినా ఉలికిపడి లెగుస్తూ ఉంటారు, బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, తనని ఎవరో వెంబడిస్తున్నట్టు, లేకపోతే ఎక్కడి నుంచో జారి పడిపోతున్నట్టు, లేదంటే ఏదో చేరుకోలేకపోతున్నట్టు, ఇటువంటి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాలుగా ఆ పిల్లలకి ఏర్పడే అవకాశం. ఎందుకు అనంటే ఆ న్యూస్ తెలిసిన తర్వాత నా క్లయింట్లే ఒక 3 ఆడపిల్లలు ఒకరి తర్వాత ఒకరు అడిగింది ఏంటంటే, ఆ తర్వాత నుంచి నాకు భయం వేస్తుంది సార్. అదే హాస్టల్లో రోజు ఉంటుంది అమ్మాయి, కానీ సడన్లీ తను ఓవర్ కాన్షియస్ అయిపోయి ఎక్కడ సేఫ్ లేదు, నా హాస్టల్ నేను సేఫేనా అని ఆమెకు డౌట్ వచ్చింది. రైట్. అలాగే ఇంకో అమ్మాయి తన బంధువుల ఇంట్లో ఉంటుంది, అక్కడి నుంచి మామూలుగా తిరగలుగుతుంది. సడన్లీ ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఎట్లా సార్ నాకు భయం వేస్తుంది, ఎక్కడైనా బాత్రూమ్ వాడాలంటే భయం వేస్తుంది. ఏం లేదని చెప్పేశారు, డిక్లేర్ చేశారు, పోలీసులు వెళ్ళిపోయారు, గవర్నమెంట్ క్లోజ్ చేసేస్తారు, ఇవాళ రేపు దాని కేసును కూడా క్లోజ్ చేసేస్తారు. చాలామంది వచ్చి ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ మిర్రర్ని 2 సైడ్ మిర్రర్, 1 సైడ్ మిర్రర్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎక్కడ టెక్నాలజీ చూసి అన్నీ ఏవో టెక్నో వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. అలాగే ఫెమినిస్టులు కూడా కొన్ని చెప్తారు, అందరూ చెప్తారు, ఇదంతా ఓకే. కానీ వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఏంటి, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ మనసు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ప్రతి దగ్గర ఈజీ అక్కడే చేసుకున్న తర్వాత లైట్లు ఆఫ్ చేసుకోండి, లేకపోతే అక్కడేమో క్లాత్ కప్పేసేసి వాడండి, ఇలానే ఏమో చెప్తూ ఉంటారు. అవన్నీ తీసుకుంటుందంటే ఆ అమ్మాయి జాగ్రత్తలు తీసుకుని ఎంత మానసికంగా క్షోభకు గురైతే అవన్నీ చేస్తుంది. మనకేమైంది, బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ మాతృక ఏదైతే ఉందో అది యూరప్లో బిగ్ బ్రదర్ అనే షో ఉండేది. ఆ షోలో మన ఇండియన్ హీరోయిన్ అమ్మాయి పేరు ఏంటంటే శిల్పా శెట్టి అనుకుంటా, ఆమె సెలెక్ట్ అయింది, ఆమె ఫైనల్ దాకా రావటం ఇలా అయింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, అక్కడ తను ఏ బాత్రూమ్కి వెళ్ళినా చుట్టూ క్లాత్స్ కట్టుకొని అక్కడ స్నానం చేశాడు. నేను తను ఎవరిని నమ్మలేకపోతుంది, అంత వల్నరబుల్ అయిపోతుంది. దానివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవటము, శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురవటం వలన వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద దెబ్బతీస్తుంది, ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది, భవిష్యత్తు మీద అపనమ్మకం పెరుగుతుంది. మనం చెప్తుంటాం కదా, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అని. ఇప్పుడు పుట్టిన బిడ్డకి 6 months లోపు మదర్ కనుక సరైన కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది, మిస్ట్రస్ట్ డెవలప్ అవుతుంది కదమ్మా. అలాగే ఇప్పుడు ఈమె భవిష్యత్తు మీద కూడా రేపొద్దున ఏంటి నా పరిస్థితి, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపొద్దున ఎక్కడైనా షూట్ చేస్తే ఏంటి,
అలాగే వచ్చి సమాజం మీద మీరు క్వశ్చన్ అడిగారండి, సమాజం మీద అపనమ్మకం పెరుగుతుంది అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. తన జీవితం తన చేతుల్లో లేకుండా పోతుంది, తన ప్రైవసీ లేకుండా పోతుంది. సో కంప్లీట్గా ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆమెలో ఆ యొక్క భవిష్యత్తు మీద, సమాజం మీద అపనమ్మకం పెరిగి కొంతమంది ఆత్మన్యూనతగా మారటము, కొంతమంది రెబల్గా మారి ఎలాగూ నేను బయటపడిపోతాను కదా అని ముందే వాళ్ళు అటాక్ చేయటం. ఇప్పుడు అందులో ఇంకో అమ్మాయి ఏం చేసింది, తన వీడియోస్ బయటకు వచ్చినాయి అని చెప్పి ఆమె ఏం చెప్పింది, తనకు భయం లేదా తన వీడియోస్ బయటకు వస్తాయని ఉంది, కానీ ఆమె చేతిలో లేకుండా పోయింది. అందుకని ఆమె ఏం చెప్పింది, మీ అందరిది నేనే పెట్టాను, మీ అందరు కూడా తీసుకొచ్చారట. ఒకసారి అట్లా పెట్టే అవకాశాలు కూడా పెరుగుతాయి, రైట్? అట్లా కొంతమంది ఏమో అట్లా అటు వస్తాయి, క్రిమినల్ సైడ్ టర్న్ తీసుకుని ఎలాగో నేను బ్లేమ్ అవుతున్నాను కాబట్టి మిగతా వాళ్ళ నలుగురిని కూడా బ్లేమ్ చేసేద్దామని అటువంటి యాక్షన్స్ తీసుకోవటము. లేదంటే కొంతమంది ఇటువైపు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు భవిష్యత్తు మీద అపనమ్మకము, సమాజం మీద అపనమ్మకము పెంచుకోవటం జరుగుతూ ఉంటుంది. సార్, ఇవి మీరు చెప్పినట్టు అక్కడ పిల్లలే కాకుండా మిగతా చోట్ల పిల్లలు కూడా వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు అక్కడే ఎక్కడున్నాయో మనకు తెలీదు, వేరే చోట్ల ఇలా రిపీట్ అవుతూ ఇంతకుముందు కూడా జరిగాయి. ఇలా పెరుగుతుంటూ పోతే అసలు బయటికి వెళ్ళడం సేఫేనా అనే క్వశ్చన్ అరౌజ్ అవుతుంది. దానికి ఏంటి? కరెక్టే, దానికి ఏంటి అని అంటే మనము అలాగని ఇంట్లో కూర్చోలేము, మనకి జీవనం సాగించాలి, బయటకు వెళ్ళాలి, పని చేయాలి. అయితే సేమ్ డార్క్ కామెడీలో చెప్పినప్పుడే, డార్క్ కామెడీలో మరి ఆడపిల్లకి సేఫ్టీ ఉందా ఎక్కడంటే అక్కడ కామెంట్ చేసినప్పుడు మీరు ఇంటెన్షనల్లీ చేసేటువంటి బ్యాడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, వల్గారిటీ ఇటువంటివి ఉన్నాయో వాటిని మీరు అవాయిడ్ చేసి మీరు చేయకుండా ఉంటే, మీ ప్రమేయం లేకుండా ఎవరో క్రిమినల్ లేదంటే ఎవరో తప్పుడు మనుషులు మిమ్మల్ని ఎక్కడైనా ఇరికిచ్చినట్లయితే, ఒకవేళ అందరికీ జరగాలని లేదు, ప్రాబబిలిటీ తక్కువ బట్ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అటువంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం దాని నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎట్లా అంటే, జబ్బులు చేయటం అనేది యాక్సిడెంట్ లాంటిది, ఎవరికైనా జబ్బు చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి జబ్బు చేయొచ్చు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా జబ్బు చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ లేకపోతే టైఫాయిడ్ ఓన్లీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే రాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. కానీ కరోనా, ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, చాలామంది కరోనా వచ్చింది, నేను హెల్తీగా ఉన్నా కరోనా వచ్చింది. హెల్తీగా ఉంటే హెల్తీగా ఉన్నా వస్తుంది, డబ్బులు అనేవి యాక్సిడెంట్స్. కానీ మరి ఎందుకు ఆరోగ్యంగా ఉండటం అంటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫైట్ చేసి బయటికి రాగలుగుతారు. అలాగే మీ యొక్క జీవనంలో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని ఏర్పరచుకున్నట్లయితే, ఒకవేళ ఎప్పుడన్నా ఇట్లాగే దోమగరిసి టైఫాయిడ్ వచ్చినట్లు, డెంగ్యూ వచ్చినట్టు ఏదన్నా జరిగిందనుకోండి, ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. బట్ జరిగిందనుకోండి, ఒక ఆరోగ్యవంతం అతనికి ఏదన్నా జబ్బు చేస్తే 2 రోజులు సఫర్ అయ్యి బయటకు వచ్చినట్టే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకు రాస్తారు. కాబట్టి ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఆ వల్గారిటీ లేకపోతే ఆ క్రేజీనెస్ లేకుండా మెచ్యూర్డ్ లైఫ్ స్టైల్లో ఉన్నట్లయితే, అప్పుడు ఆల్రెడీ అమ్మాయి నలుగురితో తిరుగుతూ ఉంది లేకపోతే ఓ రూమ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళు షూట్ చేసినా ఈమె నో చెప్పడానికి లేదు, ఈమె చెప్పిన ఎవరు నమ్మరు, రైట్? కాబట్టి ఈ క్రేజీ లైఫ్ స్టైల్ ఉంది కదా, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బయట తిరగటం, వాళ్ళ స్వేచ్ఛ కాదనట్లేదు. కానీ రేపు ఈ రిలేషన్ అనేది పర్మనెంట్గా ఉండక బ్రేక్ అయితే దాన్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుని దెన్ కెమెరాలకి వాటికి మనం వీలైనంత తక్కువగా ఎక్స్పోజ్ అయ్యేలాగా లైఫ్ డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్ కానీ వాటికి వెళ్ళినప్పుడు మీరు కొంత చెక్ చేసుకోవటం, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవటం అనేది కొంత అవసరం. చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి, మిర్రర్ ఏమో 2 సైడ్ మిర్రర్కి 1 సైడ్ మిర్రర్కి సీత్రూ మిర్రర్ ఉంటుంది కదా, దానికి తేడా ఏంటనేది వాళ్ళు చెప్పారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, ఎక్కడన్నా సర్కిల్స్ ఉన్నా లెన్సెస్ ఉన్నా ఎట్లా చూడాలి ఇవన్నీ చెప్పారు. వీలైతే వాళ్ళు చెప్పినట్టుగా ఈ స్పై కెమెరా డిటెక్టర్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. అది చేస్తే ఎక్కడ స్పై కెమెరా ఉన్నా అది రెడ్ లైట్ ఎరుగుతూ ఉంటుంది, చూపిస్తుంది. అది నేను వరలక్ష్మి గారు ఇంటర్వ్యూ అప్పుడు మేము ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం మీకు డిస్ప్లే కూడా చేస్తారు. అటువంటిది తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా అక్కడ జరిగింది కాబట్టి మిగతా అంతా సేఫ్ అని కాదు. ఎక్కడ సేఫ్టీ ఉండదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది జరిగినా జరగకపోయినా సరే సేఫ్టీ ఉండదు. సమాజంలో క్రిమినల్స్ ఉంటారు. మనం పూర్తిగా వాళ్ళని కంట్రోల్ చేయటము ప్రభుత్వం బాధ్యత అంటే బాధ్యతే, కానీ ఎంతవరకు చేయగలుగుద్దో అంతవరకే చేయగలుగుద్ది. అది మించి మన శ్రద్ధ మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల వీటి పట్ల అవేర్నెస్ ఉంది. మొదట క్రేజీనెస్ ఉండదు. క్రేజీగా ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు హోటల్కి పోతున్నారు, వీళ్ళు హోటల్కి పోతున్నారు, వాళ్ళు షాపింగ్ మాల్స్ పోతున్నారు, వీళ్ళు మనం ఎందుకు పోకూడదు అని పోయినప్పుడు ఇటువంటి అవకాశాలు పెరుగుతాయి. స్వేచ్ఛ ఉంది. షాపింగ్ మాల్కి వెళ్ళటం నేరమేం కాదు, లేదా ఒక బాయ్తో హోటల్కి వెళ్ళటం, ఈవెన్ మేజర్స్ సెక్స్లో పార్టిసిపేట్ చేయటం కూడా క్రైమ్ ఏం కాదు. కానీ వాళ్ళని రేపొద్దున ఏమన్నా జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసుకుని సమాజం ఏంటంటే, సమాజంలో నేరం కాకపోయినా కొన్ని కల్చర్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి అల్లరి చేసి వదిలిపెడతారు. ఈ మధ్య ఏమైంది, ఆంధ్రాలో చాలామంది మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ బయటపడితే మీడియాలో అల్లరి చేసి వదిలిపెడుతూ ఉన్నారు. రైట్? ఎందుకు? వీళ్ళకి సంచలనం. అండ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అల్లరైతే వీళ్ళకి లాభం. వాళ్ళకి ఏంటి క్యారెక్టర్ లేదు అని చెప్తే రేపు వీళ్ళు పొలిటికల్లీ బెనిఫిట్ అవుతారు. చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయలేరు. బికాజ్ వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళ ఇష్టమని ఏమన్నా చేస్తే వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ ఒకరినేమో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాం అనేసరికి అది చట్టబద్ధమైన పెళ్ళిళ్ళే అయినప్పటికీ అది బేస్ చేసుకుని చేసినప్పుడు ఆపోజిట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ గవర్నమెంట్ ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఏం చేస్తున్నారు, కేసు పెట్టట్లేదు. చూడండి, అల్లరి చేస్తున్నారు. 2 రకాలుగా లాభం. ఒకటి వాళ్ళు అల్లరి అవుతారు, రెండోది మీడియాకి సెన్సేషన్ రావడం వల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది. మూడో లాభం కూడా ఉంది. ఏంటి అని అంటే, మెయిన్ న్యూస్ నుంచి మీడియా డైవర్ట్ చేయొచ్చు, జనాల యొక్క వ్యూని డైవర్ట్ చేయొచ్చు, వాళ్ళ లూప్ హోల్స్ని తగ్గించవచ్చు అన్నమాట. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి దొరికినప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు. అలాగే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ స్పై కెమెరాలు వీటిల్లో ఏదైనా దొరికినప్పుడు మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్, ఈవెన్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా ఆడియో రికార్డింగ్లో కూడా. ఆడియో రికార్డింగ్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు, కొన్ని బూతులు మాట్లాడుకుంటారు, లేకపోతే కొంత రొమాంటిక్ మధ్య ఏదో చాలా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సృజన తిన్నావా అని ఏదో ఆడియో బాగా పాపులర్ అంటే బాగా సర్క్యులేట్ అయింది. ఎందుకంత సర్క్యులేట్ అయింది అంటే అది ఒక సెన్సేషన్. దాన్ని చక్కగా వాడుకోవచ్చు, దాని ద్వారా వ్యూవర్షిప్ వస్తుంది, దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అండ్ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ కూడా దాన్ని ఎక్కడన్నా మనం దొరికినట్లయితే వల్నరబుల్గా అంటే కల్చర్కి వ్యతిరేకంగా మనం దొరికినట్లయితే దాన్ని అల్లరి చేసి వదిలిపెడుతుంది. కాబట్టి ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, ప్రతి పేరెంట్స్ ఈ విషయాల పట్ల స్పృహతో ఉండాలి, భయపడొద్దు, అలర్ట్గా ఉండాలి. భయం అనేది అలర్ట్నెస్కి ఆపోజిట్. రైట్? భయపడినప్పుడు మనం ఏం చేస్తాం మనకి అర్థం కాదు. కాబట్టి భయపడొద్దు, కానీ మనకు ఒక స్పృహ ఉండాలి. ఇటువంటి సమాజంలో ఉన్నాం అనేటువంటి స్పృహ ఉన్నట్లయితే మనము ఎక్కడ ఇరుక్కోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. రైటమ్మా? మరి తల్లిదండ్రులు వీళ్ళు ఎక్కువ ఒత్తిడి పెట్టే ఇలాంటివి జరిగినప్పుడు ఆడపిల్లల మీద పంపించకుండా లేకపోతే వెనక్కి రప్పించే అవకాశాలు కానీ ఆ కాలేజ్లో కానీ మిగతా కాలేజ్లో కానీ హాస్టల్ వెళ్ళికి ఆందోళన చెందడం, దూరంగా ఉన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆందోళన పెరిగి ఇలాంటి వాళ్ళలో పెరిగి ఒకవేళ పిల్లలకు లేకున్నా కూడా వాళ్ళ మీద పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది కదా పిల్లల్లో. రైట్. ఖచ్చితంగా తల్లిదండ్రుల కొంత ఆందోళన చెంది ఒత్తిడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో మూర్ఖంగా పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా స్వేచ్ఛను హరించే పేరెంట్స్ తగ్గిపోయారు. గతంలో పోలిస్తే ఆడపిల్లల్ని ఈ జనరేషన్లో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ కూడా బయటకు పంపిస్తున్నారు. అమెరికా పంపిస్తున్నారు, ఆస్ట్రేలియా పంపిస్తున్నారు చదువులకి, అలాగే సిటీస్ పంపిస్తున్నారు, జాబ్స్ కోసం ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి లోపల భయం అయితే ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా, తల్లిదండ్రులు కాబట్టి. వాళ్ళ ఆందోళన చెంది కొంత ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిని వెనక్కి వచ్చేసి ఆ మాత్రం దానికి నువ్వు ఎట్లాగో పెళ్లి చేసి వెళ్ళిపోవాల్సిన దాని ఈ మాత్రం జాబ్ చేయలేవా, చేయాల్సిన అవసరం ఉందా, అది దాన్ని వెనక్కి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కేస్ టు కేస్ వేరియేషన్ ఉంటుంది, అందరినీ మనం జనరలైజ్ చేయలేం.
కానీ అల్టిమేట్గా ఏంటంటే ఒత్తిడి పెరిగి కొంత రమ్మనే అవకాశం ఉంది. అయితే మరి ఆ పిల్లలు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆందోళన అర్థం చేసుకుని వాళ్ళకి కొంత నమ్మకం కలిగేలాగా సెక్యూరిటీ కల్పించాలి. నాకు తెలుసు ఈ టెక్నాలజీ ఉంది, దీని పట్ల నేను శ్రద్ధతో ఉంటున్నాను, అనవసరంగా నేను అన్ని ప్లేసెస్కి వెళ్ళటం లేదు, నా జాబ్ వరకు, నా అవసరాల వరకు, లేకపోతే నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పట్ల వాళ్ళ ఎక్కడైతే ట్రస్ట్ ఉంటుందో అక్కడ వరకే వెళ్తున్నాను అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి. అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. సడన్లీ మాయమయ్యి సడన్లీ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ లొకేషన్ ఆన్ చేయటం, ఇటువంటివి చేస్తున్న పిల్లల పట్ల డెఫినెట్గా పేరెంట్స్కి అనుమానాలు పెరిగి వాళ్ళని ఎక్కువ ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి చేసుకోబోయే కొంతమంది పెళ్ళిళ్ళు కుదురుతాయి, చేసుకోబోయే వాళ్ళు ఏమనుకుంటారు, ఇటువంటి ఏమన్నా వస్తే లేకపోతే ఇట్లా ఉంటే అని కూడా వాళ్ళు అవతల ఉన్న ఫ్యామిలీ ఫ్రీడమ్ లేదనుకోండి, వాళ్ళు బాగా మూర్ఖంగా ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా పేరెంట్స్ ఈ ఆడపిల్లల మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సహజము, ఉంటుంది, ఉండదు అంటానికి లేదు, ఉండకూడదు అంటానికి లేదు, ఉండాలి అంటానికి కూడా లేదు. ఉన్నట్లయితే ఆ ఆడపిల్లలు కాస్త పేరెంట్స్కి నమ్మకం కలిగించేలాగా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆందోళన కొంత తగ్గుతుంది. రైటమ్మా. ఇంకోటి సార్, సమాజంలో ఇప్పుడు వీడియోలు ఉన్నాయో లేదో తెలియదు ఆ పిల్లలకి, ఆడపిల్లలకి సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది, లేకపోతే వ్యతిరేకంగా చూస్తుంది, వీళ్ళు వేరే అని, అలా వాళ్ళు అధిగమించాలంటే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకి ఉందో లేదో తెలియదు, ఉన్నదన్న భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు, నిద్ర పట్టదు, వాళ్ళ శరీరంలో రకరకాలైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా యాంగ్జైటీ డిజార్డర్స్, డిప్రెషన్ అండ్ సమ్టైమ్స్ ట్రోమా, పీటీఎస్డి ఇటువంటి వాటికి లోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. హార్ట్ బీట్ రేట్ పెరిగిపోవటం, సడన్లీ నిద్ర పట్టకపోవటం, జాబ్స్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటం, కొంతమందికి ప్యానిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమీ లేకపోవచ్చు, లేకపోయినా ప్యానిక్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ కేసులు ఒకదానికి వేరియేషన్ ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ ఆ అమ్మాయి ఒక రాంగ్ బిహేవియర్ చేసి వచ్చిన తర్వాత డౌట్ వచ్చి ప్యానిక్ అవటం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా, ప్యానిక్ అయిపోతుంటే వెంటనే వాళ్ళని జడ్జ్ చేసేస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు ప్యానిక్ అవుతున్నావు, నువ్వేదో చేసే ఉంటావు. ఇటీవల ఒక క్లయింట్ బెంగళూరు నుంచి, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి, తనకి సూసైడల్ ఓసిడి ఉంది, తను సూసైడ్ చేసుకుంటానేమని భయం. ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేక ఎవరో ఎడ్యుకేటెడ్ అమెరికాలో ఉన్నటువంటి తన బంధువుల పెద్ద ఆయనకి షేర్ చేసుకున్నాను. ఆయన అంటాడు, నువ్వేదో చేసావు అందుకనే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి నీకు, నువ్వు బెట్టింగ్ ఎక్కడో డబ్బులు పోగొట్టుంటావు, లేకపోతే ఎవరితో రిలేషన్లో దొరికిపోయి ఉంటావు, ఏదో మొత్తానికైతే ఇతన్ని బ్లేమ్ చేస్తూ జడ్జ్ చేస్తూ చెప్తున్నాడు. యాక్చువల్గా ఇతనికి సూసైడ్ చేసుకోవాలని రావట్లేదు, చేసుకుంటానని భయం వస్తుంది, అది సూసైడల్ ఓసిడి. సో తెలియకపోవటం వల్ల జడ్జ్ చేసేస్తుంటారు. అంటే ఒకరు భయపడటాన్ని బట్టి వాళ్ళు తప్పు చేశారు అని మన సమాజం లేబుల్ చేసేస్తూ ఉంటారు. అలా ఉండదు. కొంతమంది ఏ తప్పు చేయకుండా తప్పు చేసిన వాళ్ళకంటే కూడా విపరీతంగా భయపడవచ్చు. అందుకనే మనము అదేంటి ఆ లైట్ డిటెక్టర్లు, ఆ టెస్ట్లన్నీ కోర్టులో నిలబడవు. అది కేవలం ఇన్వెస్టిగేషన్ వరకే తప్ప లైట్ డిటెక్టర్లో చెప్పాడండి ఇది తీసుకెళ్ళి కోర్టుకి ఇచ్చి దాన్ని ఆధారంగా శిక్షించమంటే కోర్టు శిక్షించదు. ఎందుకంటే ఒకరు యాంగ్జైటీతో ఎక్కువ చెప్పేయచ్చు, ఒకరు చాలా కాన్ఫిడెంట్గా ఉండి తను తప్పు చేసి కూడా చెప్పలేదు అనొచ్చు. పూర్వపు రోజుల్లో మా తాతయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు విలేజెస్లో ఎక్కడన్నా దొంగతనం జరిగితే కొంతమంది మీద దొంగలని అనుమానం ఉన్న వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు. పిలిచి వాళ్ళని నిలబెట్టి అడుగుతూ ఒకడెళ్ళి వాడి గుండె మీద చెవు పెట్టి వింటూ ఉండాలి వాడి హార్ట్ బీట్ రేట్. దాంట్లో ఎవరిదైతే ఎక్కువ కొట్టుకుంటుందో వాడిని తీసుకొచ్చి వాడిని మోర్ ఇన్వెస్టిగేట్ చేసి ఒకసారి లేబుల్ కూడా చేసేస్తారు. ఇక వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కదా, అలా చేస్తారు. అయితే కొంతమంది ఏ తప్పు చేయకపోయినా ఆ సిచ్యువేషన్కే భయం వేసి గుండె కొట్టుకోవచ్చు. నాకు చిన్నప్పుడు పోలీసులు అంటే చాలా భయం. దాని అర్థం నేను దొంగతనం చేశానని కాదు, దొంగతనం చేసిన వాళ్ళు కూడా పోలీసుల పక్కన చక్కగా మూవ్ అవ్వచ్చు. కాబట్టి సమాజం వీళ్ళ యొక్క యాంగ్జైటీని బట్టి, వీళ్ళ ట్రోమాని బట్టి, ప్యానిక్ అటాక్స్ని బట్టి, దీన్ని బట్టి సమాజం వీళ్ళు తప్పు చేశారేమో అందుకే వణికిపోతుంది, అందుకే భయపడుతుంది అనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా జడ్జ్ చేయకుండా, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి భయపడుతున్నా,
చెయ్యకుండా జరుగుతుందేమో, లేకపోతే నాకు తెలియకుండా నన్ను ఎవరిని ఇరికిస్తారేమో అని భయపడుతున్నా ఇదేదైతే ఉందో వీళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించే బయటకు తీసుకురాగలం. అంతే తప్ప వాళ్ళని జడ్జ్ చేసి ఏం కాదులే పో, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు, ఏం కాదులే అయినప్పుడు చూసుకుందాంలే, ఇట్లాంటి మామూలు జనరలైజ్డ్గా వాళ్ళని జడ్జ్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ భయం తగ్గకపోగా మరింత ఆ లూప్లోకి ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో అవసరమైనటువంటి కౌన్సిలింగ్ ఇప్పించాలి. కొంత టైం పడుతుంది దానికి. కౌన్సిలింగ్ అనగానే వెళ్ళి ఒక గంటలో బయటకు రాగానే మళ్ళీ క్యూర్ అయిపోయి వచ్చేస్తాం, అట్లా కాదు, టైం పడుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు విపరీతంగా అది ఎక్కువైపోయినప్పుడు, సో ప్యానిక్ అటాక్స్ లాంటివి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంత మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది. మెడికేషన్ ఇప్పించి మళ్ళీ కౌన్సిలింగ్ ద్వారా బయటికి రావాలి తప్ప లైట్గా తీసుకోకూడదు. లైట్గా తీసుకోకూడదు అంటే వెళ్ళి వాడితో పోట్లాడాలి వీటితో, అది కాదు నేను చెప్పేది. మానసికమైన స్థితిని లైట్గా తీసుకోకూడదు, తగ్గిపోతుంది అని కాకుండా అవసరమైన ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకుంటే మంచిది. ఒకవేళ వీడియో ఉందని తెలిసింది ఆ అమ్మాయిది కానీ పర్టికులర్ ఇండివిజువల్ది, పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి వాళ్ళని? లేకపోతే చాలామంది పేరెంట్స్ తనేదో తప్పు చేసిందని, లేకపోతే తన విలువ పరువు పోయిందని సమాజంలో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, తను ఇలా ప్రొటెక్ట్ చేయాలి సమాజం నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కావాలని తప్పు చేసిన, లేదా పొరపాటున వేరే వాళ్ళ అమ్మాయిని ఇరికిచ్చిన, అమ్మాయి తప్పు లేకుండా ఇరికిచ్చిన ఒక వీడియోనో లేకపోతే ఒక ఇన్సిడెంటో ఏదన్నా పేరెంట్స్ దగ్గర రాగానే పేరెంట్స్ ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయి ఆ పిల్లల మీద విరుసుకుపడుతూ ఉంటారు. తప్పు చేసింది ఇండిసిప్లిన్లో ఉన్న అమ్మాయి అయినా విరుసుకుపట్టడం వల్ల లాభం లేదు, ఎందుకంటే ఆమె కౌంటర్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి అక్కడ గుడ్లవల్లేరు కాలేజీలో అమ్మాయి కౌంటర్ అయ్యి అమ్మాయి లాస్ట్ మిడిల్ ఫింగర్ కూడా చూపిస్తుంది కెమెరాకి. ఎందుకు కౌంటర్ అయింది ఆమె? ఆమె కూడా విక్టిమే. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి కూడా విక్టిమే. పెట్టానని నేనే పెట్టానని చెప్పిన అమ్మాయి కూడా, ఆ అమ్మాయి కూడా విక్టిమే. ఆ అమ్మాయిని ఇంకొకరు ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోనీ అబ్బాయి క్రిమినల్ ఇప్పుడు అయితే అయి ఉండొచ్చు, బట్ అతను కూడా ఈ క్రేజీనెస్లోని సమాజం యొక్క ట్రెండ్కి అతను కూడా ఒక విక్టిమ్ అన్నట్టే కదమ్మా. సో కాబట్టి ఈ తప్పు చేసిన వాళ్ళని కూడా విపరీతంగా పేరెంట్స్ అటాక్ చేయటం వలన ఆ పిల్లలు కౌంటర్ అయ్యే అవకాశం ఉంది. తప్పు చేయని వాళ్ళు మరింత కుంగిపోయి ఒకసారి సూసైడ్లు చేసుకునే అవకాశాలు ఉంటాయి, డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది ఇదే కాదు, ఏ ఇన్సిడెంట్ లైఫ్లో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినా, అది ఎగ్జామ్ ఫెయిల్ అవటం దగ్గర నుంచి, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ దగ్గర నుంచి, లేకపోతే భర్త డైవోర్స్ ఇస్తున్నాడు దగ్గర నుంచి, జాబ్ పోయిందన్న దగ్గర నుంచి, ఏది ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ పేరెంట్స్ ప్యానిక్ అవ్వకూడదు. ఎందుకంటే జరిగిన దాన్ని నిందించుకుంటూ ఉండటం వల్ల ఉపయోగం లేదు. సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి. ప్యానిక్ అయితే సొల్యూషన్ దొరకదు, రైట్? వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన పిల్లలు, లేదా ఈ సమాజానికి సంబంధించినటువంటి మన హ్యూమన్ బీయింగ్స్. మన పిల్లలు కాకపోతే కనీసం హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు ప్యానిక్ అయ్యి వాళ్ళని భయపెట్టి మనం భయపడి వాళ్ళ యొక్క జీవితాన్ని ట్రబుల్లో పడేయకుండా ఫస్ట్ ప్యానిక్ అవ్వకుండా స్టేబుల్గా ఉండి సొల్యూషన్ ఏంటి అన్న దాంట్లో చూడాలి. సొల్యూషన్ అంటే ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అల్లరి చేసుకోకుండా పోలీసులని అప్రోచ్ అవ్వాలి. ఈ సైబర్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయినట్లు. లేదంటే ఆడపిల్లలది అయితే కొన్ని మహిళకు సంబంధించినటువంటి కొన్ని షీటీమ్ లాంటివి ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటాయి ఆ అథారిటీస్. అయితే ఒకసారి అథారిటీస్ కూడా రియాక్ట్ కావు సార్ అని చెప్తున్నారు. అటువంటిప్పుడు కొంచెం హై లెవెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం లేట్ అయినా ఇదని వివరించినట్లయితే సహజంగా చేస్తారు. ఎక్కడో ఎవరో పొలిటీషియన్ లేకపోతే చాలా హై లెవెల్లో ఉన్నవాడు నేరం చేస్తే వాళ్ళని దాస్తానికి పోలీసు వ్యవస్థ ఇప్పుడన్నా ఇంకా వాళ్ళ మీద ఒత్తిడితో దాయాల్సి వస్తుంది తప్ప ఇన్ జనరల్ పోలీసులకి ఏమి క్రిమినల్స్ని మొత్తం దాయాలని ఏమి ఉండదు. ఖచ్చితంగా విక్టిమ్స్కి హెల్ప్ చేయాలనే పోలీసులు చూస్తారు ఇన్ జనరల్. పోలీస్ స్టేషన్ అనగానే నెగిటివ్ కాదు, పోలీస్ స్టేషన్లో మనకు రక్షణ దొరుకుతుంది, రైట్? పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సినిమాల్లో చూసినట్టుగా రేప్ చేసేస్తారు. మనం నైట్ టైం వెళ్ళాం కదా, ఎప్పుడైనా అవసరం అయితే నైట్ టైం కూడా వెళ్ళొచ్చు అంటాను నేను. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ప్రతిదీ రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, ఎవరెట్లా బిహేవ్ చేశారు, ఏ కేసుని ఎలా డీల్ చేశారు అని మళ్ళీ వాళ్ళు చూస్తారు. అదంతా అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి అంతగా మనం భయపడాల్సిన అవసరం. విలేజెస్లో ఏదో ఒక పోలీసు సింగిల్ ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉండి అటువంటి వాటిలంటే కొంచెం, కానీ సిటీస్లో వాటిలో పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నాకు ఫస్ట్ మీరు ఏమి లేకపోయినా వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటే వెంటనే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. అమ్మా మీరు భయపడకండి, మేము ఉన్నాం,
ఏంటి సమస్య, ఇవన్నీ చూస్తారు తప్ప నీకేం ఉట్టిగా వచ్చి భయపడకుండా నా దగ్గరికి వచ్చి పో అని చెప్పేసి బయటకు తోసేరు. కాబట్టి మనము అవసరమైనప్పుడు మనం ఖచ్చితంగా పోలీసులు అండ్ వ్యవస్థ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. తీసుకుని దాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎక్కడున్నా సరే సెర్చ్ చేస్తారు. వాళ్ళకి రకరకాల టూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర మనకంటే చాలా అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. వరల్డ్లో ఎక్కడ ఏ సర్వర్లో ఏమున్నా సరే వాళ్ళు వాటిని పసిగడతారు. ఆ సర్వర్లు ఇప్పుడు సర్వర్ల వాళ్ళకే ఆ ప్రభుత్వం ద్వారా అంటే ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపించి ఆ యూజర్కి సంబంధం లేకుండానే వీళ్ళు డిలీట్ చేసేస్తారు. రైట్. కాబట్టి ప్రభుత్వము అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థల యొక్క హెల్ప్ తీసుకున్నట్లయితే మనకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా ఎవరో మేనమామ లేకపోతే తెలిసినోడు ఉన్నాడు, గూండాలు, ఇటువంటి హెల్ప్ తీసుకుని వాడిని బెదిరించడం, కొట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ తర్వాత ముందు ఇది సేవ్ చేసిన తర్వాత అతని మీద కేసు పెట్టడం, ఇవన్నీ చేయొచ్చు. ముందు దాన్ని పబ్లిక్ డొమైన్ నుంచి తీసేసే ప్రయత్నం చేయాలి. రైట్ అమ్మా. జనరల్గా అయితే ఎక్కువ మంది పేరెంట్స్ ఇంట్లో లాక్ చేసి పెట్టడం కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అవి ఎంత కరెక్ట్ కాదు. అయితే డిపెండ్స్ అన్న వాళ్ళ కండిషన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఉంటుంది. అవసరమైతే పేరెంట్స్ కూడా కాస్త ఎడ్యుకేట్ అవ్వాలి, ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరో చేసిన తప్పుకి వీళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. సో పెళ్ళిళ్ళు చేయొద్దని అనట్లేదు. వాళ్ళకి ఇష్టమై పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేయొచ్చు. ఎవరు నేనేం చెప్తానంటే పేరెంట్స్ పిల్లలు పెళ్లి చేయొద్దు. పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే పేరెంట్స్ సహకరించండి. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వివరించండి. అంతేగాని మేము ఒకరిని చూస్తాము, ఒక అబ్బాయిని చూస్తాము, ఒక అమ్మాయిని చూస్తాం, పెళ్లి చేసుకోలేకపోతే ఊరిపోసుకుని చేస్తాము, పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇస్తాము లేకపోతే ఇవ్వము, ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ ఇదంతా కూడా మంచిది కాదు. సో వాళ్ళు ఎప్పుడైతే చూసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ని, వాళ్ళు దానికి బాధ్యతగా ఉంటారు. కాబట్టి అలా బలవంతంగా పెళ్ళిళ్ళు చేయటం, లాక్ చేసి పెట్టడము, వాళ్ళకి రీసోర్సెస్ అందనివ్వకుండా చేయటం, ఫైనాన్షియల్ కానీ అదర్ రీసోర్సెస్ అందనివ్వకుండా చేయటం అనేది ఖచ్చితంగా అది ఇన్హ్యూమన్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు మనం ఆడపిల్లల సేఫ్టీ గురించి, వాళ్ళ మానసిక స్థితి గురించి, ఆందోళనల గురించి, తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టే ఒత్తిడిల గురించి, సమాజం మీద వాళ్ళ నమ్మకం గురించి, వ్యవస్థ నుంచి తీసుకునే జాగ్రత్తలు, సహాయాల గురించి చర్చించాం. ధన్యవాదములు.